నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే స్వీట్ కొమ్ములు అంటారు కదా, స్వీట్ జంతికలు అవన్నమాట. ఇవైతే పండక్కి మా ఇంట్లో చేసినప్పుడు వీడియో తీశాను కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. ఈ రెసిపీ కోసం ముందుగానే శనగపప్పు అలానే బియ్యం కలిపి మిల్లు పట్టించి పిండి చేసి పెట్టుకున్నారు ముందుగానే. ఈ రెసిపీ కోసం బియ్యం శనగపప్పు కలిపి ఆడించుకున్న పిండి కావాలి, అలానే బెల్లం కూడా కావాలి, ఇంకా ఆయిల్, ఇంకా కొన్ని అవసరమైనవి కూడా కావాలి. ముందుగా పిండిని తీసుకొని పిండిలో కొన్ని వాటర్ కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. అంటే మనం జంతికలు వేసుకునే దాంట్లో పెట్టి నొక్కగలిగేలాగా చూసుకోవాలి. ముందుగానే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ ముద్దలో నుండి చిన్న ముద్ద అయితే తీసి జంతికల గొట్టంలో పెట్టుకొని జంతికల్లా నొక్కుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న జంతికని వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ అయితే వేగక్కర్లేదు. ఇలానే మొత్తం పిండినంతా జంతికల్లో వేసేసుకొని వేగిన తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి అన్నిని. మేమైతే జంతికల గొట్టంలో వేసాం కాబట్టి సన్నంగా ఉన్నాయి కొంచెం. అదే కొంచెం లావు ఉండే హోల్ ఉన్నది తీసుకుంటే ఇంకా కొంచెం పెద్దవి అయితే వస్తాయి. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండిని ముద్ద చేసేటప్పుడు. పెద్దగా వేసుకున్న జంతికలు ఉన్నాయి కదా, అవి చిన్న ముక్కలుగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. కొమ్ములు జంతికలు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పాకం కోసం చూద్దాము. బెల్లం వాటర్ మరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత వాటర్లో అవి మళ్ళీ వడకొట్టుకోవాలి, ఎందుకంటే అందులో నలకలు ఉంటాయి కాబట్టి. బెల్లం వాటర్ మరిగిన తర్వాత పాకం అయితే తీగ పాకం మీద కొంచెం ముదురాలి. పాకం 2 వేలతో పట్టుకొని చూస్తారు కదా, అలాగనమాట. పాకం అనుకున్నట్టుగా వచ్చింది అన్నప్పుడు వెంటనే స్టవ్ నుండి దించేయాలి. దించిన తర్వాత జంతికలు ముక్కలుగా చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కొన్ని పాకంలో వేసి తిప్పి తీసేస్తూ ఉండాలి. అలాగే జంతిక ముక్కలన్నీ అయ్యేంత వరకు చేయాలి. ఒకవేళ మధ్యలో పాకం లిక్విడ్లో లేకుండా గట్టిగా అవుతుందంటే ఒకసారి స్టవ్ మీద పెట్టాలి, కొన్ని వాటర్ వేసి. అప్పుడు మళ్ళీ లిక్విడ్ లాగా అవుతుంది. అప్పుడు వెంటనే దించి మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా వేసేయాలి. కలిపేటప్పుడు జంతిక ముక్కలకు అన్నింటికి పాకం అంటేలా చూసుకోవాలి. ఇలా అన్ని జంతిక ముక్కలు పాకంలో వేసి తీసేసిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అన్నీ అంటుకుపోయి ఉంటాయి. అంటుకున్నవన్నీ మనం విడదీసుకోవాలి. ఇప్పుడు విడదీసుకున్నవన్నీ ఒక డబ్బాలో వేసుకొని దాచిపెట్టేసుకోవాలి. కొమ్ములు అయితే చేయడము అయిపోయింది, అలానే మేము తినడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే స్వీట్ కొమ్ములు చేసుకోవడానికి కొలతలు అయితే చెప్తున్నాను. శనగపప్పు 1 కేజీ, అలానే బియ్యం 1 కేజీ కలిపి మిల్లు ఆడించుకుంటాం కదా, ఇదైతే కొమ్ముల పిండి. ఇప్పుడు పాకానికైతే 2 కేజీలు బెల్లం వేసుకోవాలి. పాకానికైతే గుర్తుంచుకోండి, తీగ పాకం మీద కొంచెం ముదరాలి అంతే. పాకం కుదిరితేనే కొమ్ములు బాగా వస్తాయి. మనం వేసుకునే ఐటమ్స్ అయితే తక్కువే కదా, వెంటనే చేసేసుకోండి అయితే మీరు కూడాని. టేస్ట్ కూడా చూసేయండి. మేమైతే ఇలా చేసుకున్నాం స్వీట్ కొమ్ములు. బాయ్.